ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకులే జాతా నందగోపకుమారాయ శ్రీకృష్ణాయ నమో నమః. ప్రియ భగవద్బంధువులారా, మనం గత 24 రోజులుగా ఆంధ్ర మహాభారతంలో నన్నయ్య గారి విరచితమైనటువంటి ఆది పర్వంలో పంచమ ఆశ్వాసంలో ఉన్నాం. నిన్నటి రోజున పాండురాజు యొక్క సత్కార్యములు, ఆయన యొక్క వైభవం చెప్పుకున్నాం. ఆ తరువాత పాండురాజుకి కలిగినటువంటి శాప వృత్తాంతాన్ని చెప్పుకున్నాం. ఆ తరువాత పాండురాజు సంతానం గురించి కుంతీదేవితో జరిపినటువంటి సంభాషణ, ఆ సందర్భంలో అనేక ఉదాహరణలు చెప్పడం మనం విన్నాం. ఆ తరువాత కుంతీదేవి తాను కన్యగా ఉన్నప్పుడు తన యొక్క తండ్రి వద్ద దుర్వాసో మహర్షి ఉపదేశించినటువంటి ఒక మంత్రం గురించి ప్రస్తావించింది. ఆ మంత్రం ప్రభావం వల్ల ఏ దేవతని ప్రార్థిస్తే ఆ దేవత వరం వల్ల పుత్రుడు ఉదయిస్తాడు అని ఆ తల్లి చెప్పగానే సంతోషపడ్డాడు పాండురాజు. వెంటనే కుంతీదేవి అడిగింది, మహాత్మా, మొట్టమొదట ఏ దేవతను నేను ఉపాసించేది అని అడిగింది. అప్పుడు ఆయన, కుంతి, అన్ని లోకాలు ధర్మం మీదే స్థిరంగా నిలబడతాయి. ధర్మదేవతను స్మరించు. దేవతలలో, ధర్మంలో, సత్యంలో ఆయనే గొప్పవాడు, ఆయనే పెద్దవాడు అని ఇక్కడ పాండురాజు యొక్క విశ్వశ్రేయో దృష్టి మనకి వ్యక్తమవుతుంది ఈ కోరిక కోరటం వల్ల. ధర్మాన్ని రక్షించే సంతానాన్ని కోరుకోవటం అనేది ఉత్తమమైనటువంటి గృహస్థు యొక్క ధర్మం. ఇక్కడ ఆయన కేవలం ఉత్తమ గృహస్థే కాదు, ఈయన కురు సామ్రాజ్యానికి రాజు. కాబట్టి పుట్టబోయేటటువంటి కొడుకు మూర్తి గట్టినటువంటి ధర్మం కావాలని పాండురాజు సంకల్పం చేశాడు. వెంటనే కుంతీదేవి భర్తకు ప్రదక్షిణం చేసి మనస్సును నిశ్చలంగా నిలిపి మహాముని అయినటువంటి ఆ దుర్వాస మహర్షి ఇచ్చినటువంటి మంత్రాన్ని యథావిధిగా జపించింది. ధర్మదేవతను ప్రార్థన చేసింది. అప్పుడు ధర్ముడు యోగం చేత ఒక రూపాన్ని ధరించి వచ్చి ఆమెకు వరం ఇచ్చాడు. కుంతీదేవి ఆయన యొక్క దయ వల్ల గర్భం ధరించి సంవత్సర కాలం పూర్తి కాగానే, ఇంతవరకు మనం చెప్పుకున్నాం ఏం జరిగింది, సంవత్సర కాలం పూర్తి కాగానే బిడ్డ పుట్టాడు. ఆ ధర్మరాజు జననం గురించి చెప్తున్నారు నన్నయ్య గారు. శాత్రవజైత్ర తేజమున సర్వదిశల్ వెలుగంగా ఐంద్ర నక్షత్రయుతుండుగా శశి ప్రకాశ జయోన్నతమైన అష్టమిన్ మిత్రముఖ గ్రహ ప్రతతిమేలుగా నభిజిదోదయంబునం పుత్రుడు ధర్మునంశమున పుట్టే అతి స్థిర ధర్మమూర్తి అయి. ధర్మరాజు పుట్టినటువంటి సందర్భంలో దిక్కులన్నీ కూడా అద్భుతంగా వెలిగిపోతూ ఉన్నాయి. చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంతో కూడి ఉన్నాడు, ఉచ్ఛస్థితిలో ఉన్నాడు. సూర్యాది గ్రహాలు శుభస్థానంలో ఉన్నాయి. ఆనాడు అష్టమి తిథి. అభిజిన్ ముహూర్తంలో, ఆ ప్రారంభ దశలో, ఆ ముహూర్తం యొక్క ప్రారంభం అంటే సుమారుగా
మధ్యాహ్నం 11:40 ఆ ప్రాంతం అనుకోవచ్చు. ధర్మదేవత అంశ చేత శత్రువులను జయించగలిగినటువంటి పరాక్రమంతో ధర్మరాజు జన్మించాడు. ఇక్కడ యుధిష్ఠిరుడు వికృతి సంవత్సరం ఫాల్గుణ బహుళ అష్టమి యందు జన్మించినట్లుగా భారత కూలంకష వ్యాఖ్యానకారుడు వివరించారు. ధర్మరాజు వికృతినామ సంవత్సరంలో ఫాల్గుణ మాసంలో బహుళ అష్టమి తిథిలో జన్మించినట్టుగా చెప్పారు. అంటే ఫాల్గుణ బహుళ అష్టమికి జ్యేష్ఠ నక్షత్రం వస్తుంది ఆ రోజున. దీన్ని జయతిథి అంటారు. ధర్మరాజు తర్వాత సంవత్సరానికి భీముని పుట్టుక. అంటే ఖరనామ సంవత్సరంలో ఫాల్గుణ శుక్ల త్రయోదశి మఖానక్షత్రం. దుర్యోధనుడు భీముడు కంటే 3 యామములు చిన్నవాడు, 3 యామాలు. అర్జునుడు నందననామ సంవత్సరం ఫాల్గుణ శుక్ల పౌర్ణమి. ఇవన్నీ కూడా మహాభారత సంశోషిత ముద్రణ ప్రతిలో వివరించబడినటువంటివి. నన్నయ్య గారు ధర్మరాజు యొక్క పుట్టుకని ఇక్కడ ఉత్పలమాల చందంలో చెప్పాడు. మహావీరుల పుట్టుకలని, వారికి సంబంధించిన అంశాలను వర్ణించేటప్పుడు కొన్నిటికి ఉదాత్తమైనటువంటి గంభీరమైనటువంటి ఉత్పలమాల లేదా చంపకమాల వృత్తాలను ఎన్నుకుంటారు. నన్నయ్య సజాతీయ ఛందస్సు వాద శిల్పాన్ని వెలార్చి పద్య విద్యను అద్భుతంగా ప్రదర్శించినటువంటి మహనీయుడు. ధరణీ సురులాదిగను ఉర్వరలో గల సర్వభూత వర్గం బెల్ల పరమోత్సవముందెను గుణశరణ్యుడగు ధర్మజన్ము జన్మదినమునను. ఆ గుణవంతుడైనటువంటి ధర్మరాజు పుట్టినటువంటి రోజున బ్రాహ్మణులు మొదలైనటువంటి వాళ్ళు ఉన్నటువంటి భూమి మీద ఉన్న అన్ని ప్రాణులు కూడా ఎంతో ఆనందాన్ని పొందారు. బ్రాహ్మణులే కాదు, సర్వభూతజాలం కూడా సంతోషపడింది, ఆనందపడింది. ఇది ఒక శుభకరమైనటువంటి మహాశకునం. సర్వభూతహితుడు, ధర్మరక్షకుడు, ప్రజారంజకుడైనటువంటి సమ్రాట్టు కానున్నాడు అని ఇక్కడ భావి సూచన ఇందులో మనకి ధ్వనింపజేశారు ఆదికవి నన్నయ్య గారు. శతశృంగ నిలయులగు సంశ్రిత వ్రతులు విప్రవరులు శేసిరి ధర్మస్థితి జాతకర్మము అత్యున్నతి పాండు ప్రథమ పుత్రునకు హర్షముతోన్. ఆ పాండురాజు యొక్క మొట్టమొదటి కుమారుడికి శతశృంగ పర్వతం మీద వ్రతదీక్ష భూని ఉన్నటువంటి బ్రాహ్మణ శ్రేష్ఠులు ధర్మ మార్గంలో సంతోషంగా చాలా గొప్పగా జాతకర్మ చేశారు. జాతకర్మ అంటే పుట్టిన తర్వాత జరగాల్సినటువంటి క్రియలు, అంటే నామకరణం ఇటువంటివి. మరి నామకరణం ఏం చేశారట? కురుకుల విభుడగు ధర్మస్థిరమతియగు ఈతడనుచు ధృతి చేసి యుధిష్ఠిరుడను నామము తాను ఉచ్చరించే ఆకాశవాణి జన వినుతముగా. పాండురాజు పేరు పెట్టలా, లేదు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములు పేరు పెట్టలా. మరి ఎవరు పేరు పెట్టింది అంటే ఆకాశవాణి పలికింది. ఈ మహాత్ముడు, ఈ పిల్లవాడు కురువంశానికి రాజు అవుతాడు, ధర్మంలో స్థిరమైనటువంటి బుద్ధి కలిగిన వాడు అవుతాడు, ధైర్యం వల్ల యుధిష్ఠిరుడవుతాడు. ఆకాశవాణి లోకం అంతా కూడా కొనియాడేటట్లుగా ఆ పిల్లవాడికి యుధిష్ఠిరుడు అనేటువంటి పేరు పెట్టింది. ఆకాశవాణి పేరు పెట్టడం వల్ల యుధిష్ఠిరుడు దేవహితుడని ఇక్కడ మనకు సూచిస్తున్నారు. పాండు ధృతరాష్ట్రుల తర్వాత వంశకర్తల గౌరవం నిలిపేటటువంటి చక్రవర్తి ఈ పిల్లవాడు అవుతాడని, ధర్మాచరణంలో వీరుడు, ధీరుడు, స్థిరుడు అయి ధర్మవీర సంప్రదాన కథానాయకుడు కాగలడని ఇక్కడ ధ్వనింపజేశారు నన్నయ్య గారు. మహాభారత ఇతిహాసంలో
మొట్టమొదటి నుండి చివరి దాకా ధృతితోటి నిలిచేటటువంటి ధర్మమూర్తి యుధిష్ఠిరుడు. ధృతి అంటే ధైర్యం. మరి ఇక మొదటి పుత్రుడు పుట్టాడు. ఇక్కడ కొడుకు పుట్టడం వల్ల ఎంతో ఆనందించి పాండురాజు కుంతి మాద్రులతోటి ఆ శతశృంగ పర్వతంలో ఉంటూ ఉండగా అక్కడ హస్తినాపురంలో వ్యాస మహర్షి యొక్క వరం వల్ల ధృతరాష్ట్రుడి వల్ల కుంతి కంటే ముందుగానే గర్భవతి అయింది గాంధారి. గర్భం ముందే వచ్చింది, కానీ పిల్లవాడిని కనలా. 1 సంవత్సరం అయినా తనకు కాన్పు రావడల్లా. త్వరపడుతూ కొడుకును పొందాలని తహతహలాడుతూ ఉన్నది. యుధిష్ఠిరుడు కుంతీదేవికి పుట్టాడని వార్త వచ్చింది. అది విని ఆ ఆక్రోశాన్ని, ఆ ఈర్ష్యని, అసూయని తట్టుకోలేక కడుపును బాదుకుంది. అప్పుడు ఆమెకి గర్భపాతమైంది. ఇక్కడ తల్లుల యొక్క మనఃప్రవృత్తులకి పిల్లలు ప్రతిబింబాలవుతారు అని డాక్టర్లు చెబుతున్నారు. అదే జరిగింది ఇక్కడ. విశ్వం యొక్క శ్రేయస్సును కోరి, ధర్మమూర్తిని కోరి కన్నది కుంతీదేవి. కుంతీదేవి కంటే ముందుగానే గర్భవతి అయినా కూడా తొలి కాన్పు కుంతీదేవికే దక్కిందని అసూయతోటి తన యొక్క గర్భాన్ని తానే విచ్ఛిన్నం చేసుకుంది గాంధారి. ధర్మరాజు వంశాన్ని, ధర్మాన్ని నిలిపేవాడవుతాడు. మరి దుర్యోధనాదులు వంశాన్ని విచ్ఛిన్నం చేసేవాళ్ళు అవుతారు. ఇది వస్తుధ్వని. గాంధారి గర్భ విచ్ఛిత్తియే వంశ విచ్ఛిత్తికి ఒక సూచనగా నన్నయ్య గారు చెబుతున్నారు. ఇక్కడ ఆమెలో ఉన్నటువంటి అసూయ, మాత్సర్యాది గుణాలే ఆమె యొక్క సంతానానికి వర్తించినాయి. అందుకనే గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీ శ్రీకృష్ణ జననం, లేకపోతే బాలకాండలో రామజననం, ఇటువంటివి వినాలి. భగవంతుడి కథలు వినాలి, కానీ ఈ దిక్కుమాలినటువంటి సీరియల్స్ చూడకూడదు, హర్రర్ సినిమాలు చూడకూడదు అనేటువంటి విషయం ఇప్పటికీ డాక్టర్లు చెబుతున్నారు. అంటే ఇది మనకు మహాభారతం 5000 సంవత్సరాలకు పూర్వమే చెప్పింది. ఎప్పుడైతే ఆమె కడుపు మీద బాదుకుందో ఆ గర్భంలో నుంచి పతనం చెందింది పిండం. అప్పుడు మహాత్ముడైనటువంటి వ్యాసుడు దాని నెరింగి పరాశరసూనుడు చనుదెంచి సుబలత జూచి సుబలసుత జూచి మనోహీనవై గర్భపాతముగా నిట్టులు సేయుటిదియు కర్తవ్యంబే. ఈ విషయం తెలిసి కృష్ణద్వైపాయనుడు వచ్చాడు. వ్యాసుడు గాంధారిని చూశాడు. గాంధారి, నీవు బుద్ధి లేకుండా ఈ విధంగా గర్భపాతం చేసుకోవటం నీకు తగినట్లుగా ఉందా అన్నాడు. ఆక్షేపించాడు. ఈ పద్యంలో హీనమైనటువంటి కార్యానికి సున్నితమైనటువంటి మందలింపు. ఆమె చేసిన పని హీనం, కానీ మందలింపు మాత్రం సున్నితంగా చేశాడు. మందమతివై ఇంతటి తెగవుకు పూనుకోవడం నీకు తగదు అని హెచ్చరించాడు. ఈ మాంసపు ముద్ద నుండి 101 మంది కొడుకులు కూతుళ్ళు, అంటే 100 మంది కొడుకులు, 1 కూతురు పుడతారు. ఇది నిజం. నా మాట నమ్మి దీన్ని జాగ్రత్తగా కాపాడుకో అన్నాడు. ఇక్కడ ఏకశతము అని పదం వాడారు. ఏకశతం అంటే 101 అని గాంధారిని ఆక్షేపించి, పూర్వం వేదాలను విభజించినటువంటి మహానుభావుడైన ఆ వ్యాసుడు ఆ మాంసపు ముద్దని, ఆ సొరకాయ పిండం 101 ముక్కలు చేశాడు. వేరువేరుగా ఆ ముక్కలని నేయి కుండల్లో పెట్టి చన్నీళ్లతో తడుపుతూ ఉండండి. అలా చేస్తే ఈ యొక్క కుండల నుండి 100 మంది కొడుకులు 1 కూతురు పుడతారని చెప్పి వెళ్ళిపోయినాడు. వ్యాసుడు వస్తాడు, ఆయన పని చూసుకుంటాడు, వెళ్ళిపోతాడు. గాంధారి ధృతరాష్ట్రులు ఆయన చెప్పిన ప్రకారమే చేయించారు. సంతోషంగా ఉన్నారు.
మరి ఇక్కడ శతశృంగ పర్వతం దగ్గర ఏం జరుగుతోందో చూడాలిగా. పాండురాజు అంటున్నాడు, నిరుపమ కీర్తి పాండుధరణీపతి వెండియు కుంతి జూచి అంబురుహదళాక్షి ఇంకనొక పుత్రు ఉదార చరిత్రు ఉత్తమ స్థిర జవసత్వుని అయ్యనుల దేవునియం జనియింపు పెంపుతో కురుకుల రక్షణుండతడుగు బలవద్భుజ విక్రమోన్నతి. ఆ పాండురాజు మళ్ళీ కుంతీదేవిని చూచి, ఓ కుంతి, నీవు ఇప్పుడు మరొక పుత్రుని కనాలి. ఆ పుత్రుడు ఎట్లాంటి వాడుగా ఉండాలి? గొప్ప నడవడిక కలిగిన వాడు ఉండాలి, గొప్ప గుణశీలాలు కలిగిన వాడు ఉండాలి, శ్రేష్టమైన స్థిరమైన వేగం కలిగి ఉండాలి, అద్భుతమైన బలం కలివాడై ఉండాలి. అటువంటి మరొక కొడుకుని వాయుదేవుడి యొక్క దయతోటి కను అన్నాడు. అతడు తన యొక్క భుజబల పరాక్రమం చేత గొప్పగా కురువంశాన్ని రక్షించేవాడవుతాడు అన్నాడు. ఇక్కడ పాండురాజు యొక్క పుత్ర సంకల్పాలు విశిష్టంగా ఉన్నాయి, గమనించండి. మొట్టమొదట సత్యాన్ని ధర్మాన్ని సర్వలోకంలో నిలపగలిగిన వాడుగా మొదటి కొడుకును కోరాడు. యమధర్మరాజు అంశతో వచ్చాడు ఆయన. దానివల్ల యుధిష్ఠిరుడు పుట్టాడు. ఇప్పుడు మహాబలశాలి అయినటువంటి కొడుకుని వంశ రక్షణ కోసం కోరుకుంటున్నాడు. అంటే ముందు ధర్మరక్షణం, అంటే లోకరక్షణం, ఆ తర్వాత వంశరక్షణం. క్రమం చూడండి. ఆ క్రమంలో పాండురాజు యొక్క ధార్మిక చింతన మనకు వెల్లడవుతోంది. పాండురాజు చంద్రవంశ కర్తలలో ఒకడు కదా. అందుకని అంటే ధర్మం ఒక్కటే ఉండదు, ధర్మానికి ఊతకర్ర ఉండాలి, బలం ఉండాలి. అందుకని బలవంతుడైన పుత్రుడు కావాలని ఆయన కోరుకున్నాడు. ఆ విధంగా ఆజ్ఞాపించగానే ఎప్పటిలాగానే కుంతీదేవి దుర్వాసో మహర్షి ఇచ్చినటువంటి మంత్రాన్ని జపించి వాయుదేవుణ్ణి పూజించింది. ఆయన యొక్క దయ వల్ల గర్భం ధరించింది. 1 ఏడాది పూర్తి కాగానే భీముడు పుట్టుక చెబుతున్నాడు ఇక్కడ నన్నయ్య గారు చంపకమాలలో. ఇందాక మనం అనుకున్నాగా, ఉత్పలమాల చంపకమాల ఎంచుకుంటారట మహాత్ముల యొక్క జననం గురించి చెప్పడానికి. సుతుడు నభస్వదంశంబున సుస్థిరుడై ఉదయించిన మహాయతికృత జాతకర్ముడగున అతని ఆతత వీర్య విక్రమోన్నుతునకు భీమసేనుడను నామము తానొనరించే దివ్యాక్సతి శతశృంగశైల నివసన్ముని సంఘము సంతసిల్లగం. ఆ వాయుదేవుడి యొక్క అంశతోటి మహాబలవంతుడైనటువంటి కొడుకు పుట్టాడు. మహర్షులు అతడికి కూడా జాతకర్మ చేశారు. అధిక బల పరాక్రమాల చేత ఉన్నతుడైనటువంటి ఆ పిల్లవాడికి శతశృంగ పర్వతం మీద నివసించే మహర్షులు అందరూ కూడా సంతోషపడేటట్టుగా ఆకాశవాణి భీమసేనుడు అని పేరు పెట్టింది. ఈ పద్యంలో ప్రసాద గుణం పోషించబడింది. ముని సంఘం పొందినటువంటి సంతోషానికి కారకుడైనటువంటి భీముడి యొక్క పుట్టుకని ఆ గుణంలో వర్ణించడం అనేది ఒక ఔచిత్యం. ధర్మరాజు పుట్టుకను వర్ణించినటువంటి పద్యంలో సంయుక్తాక్షరమైనటువంటి తవర్ణాన్ని ప్రాసగా నిలపడం కోసం ధర్మజుడు నాయకుడు కాగా, ఈ వృత్తంలో అసంయుక్తమైనటువంటి తకారం ప్రాసగా వేశాడు నన్నయ్య గారు. తూ తి తూ తి అనేవి ఇక్కడ ప్రాసలుగా వచ్చింది. చూడండి, భీమసేనుడు అనునాయకుడుగా ఎల్లప్పుడూ అన్నయ్యని అనుసరించి ఉంటాడని ఇక్కడ ఛందశిల్పంలో నన్నయ్య గారు సాధించినటువంటి వస్తుధ్వని. ఎంత పరిశీలన చేస్తారు మహాత్ములైనటువంటి వ్యాఖ్యాతలు, గమనించండి.
ఇక దుర్యోధనాదుల జననానికి వెళదాం. అనిలజు పుట్టిన దివసమునన అట దుర్యోధనుండు నరనుత ధృతరాష్ట్రునకు గాంధారికి అగ్రనందనుడు ఘనుడు పుట్టే కలియంశమున. ఓ జనమేజయ మహారాజా, వాయుపుత్రుడు భీముడు పుట్టిన రోజునే హస్తినాపురంలో గాంధారి ధృతరాష్ట్రులకి కలిపురుషుడి యొక్క అంశతోటి పెద్ద కుమారుడుగా గొప్పవాడైనటువంటి దుర్యోధనుడు పుట్టాడు అని వైశంపాయన మహర్షి చెప్తున్నాడు. ఇవన్నీ కూడా సూత పౌరాణికుడు శౌనకాది మహర్షులకు చెప్తున్నాడు. ఆ దుర్యోధనుడు ఉద్భవిల్లుడును క్రవ్యాదరవంబుల్ శివనాదంబుల్ మదఘాక భూంకృతులు నానారాసభద్వానముల్ భూదిక్కంపముగా చలంగే విగతాంభోభృన్న నభో వీధియందు ఆదిత్యద్యుతి మాయగా కురిసే ఉగ్ర శృంగార వర్షముల్. అంటే దుర్యోధనుడు పుట్టినప్పుడు ఉన్నటువంటి ఉత్పాతాలు చెప్తున్నాడు. దుర్యోధనుడు పుట్టగానే క్రూర మృగాల యొక్క అరుపులు, నక్కల యొక్క ఊళలు, మదించినటువంటి గుడ్లగోబల యొక్క ఘూంకారాలు, నానావిధలైనటువంటి గాడిదల యొక్క ఓండ్రలు భూమి దిక్కులు కంపించే విధంగా చెలరేగిపోయినాయి. ఇవన్నీ కూడా ఉత్పాతాలే, అశుభ శకునాలు. ఆకాశంలో నీటిని ధరించినటువంటి మేఘాలు తొలగిపోయినాయి. సూర్యకాంతి మాసిపోయేటట్లుగా భయంకరమైనటువంటి నెత్తుటి వానలు కురిసినాయి. ఇవన్నీ కూడా లోకోపద్రవాన్ని సూచించే అపశకునాలు. పాండురాజు పెద్ద కొడుకు పుట్టినప్పుడు సర్వలోకానందకారకులైనటువంటి శుభశకునాలు కలిగి మనకి చెప్పారు అక్కడ. ధృతరాష్ట్రుడు పెద్ద కొడుకు పుట్టినప్పుడు సర్వలోకారిష్టదాయకాలైనటువంటి అపశకునాలు కనపడ్డాయి. ఇవి భావి కథలో కురువంశంలో వాళ్ళిద్దరూ వరుసగా నిర్వహించేటటువంటి నిర్మాణాత్మకమైనటువంటి విధ్వంసకాత్మకమైనటువంటి పాత్రల యొక్క ప్రవృత్తులని ధ్వనింపజేస్తున్నారు నన్నయ్య గారు. అంతేకాకుండా దుర్యోధనుడు పుట్టిన తర్వాత ధృతరాష్ట్రుడికి వైశ్యకుల పత్ని వల్ల యూయుత్సుడు అనేటువంటి కొడుకు పుట్టాడు. అనుకున్నాగా ఆయనకి దక్షిణ నాయకత్వం ఉందని, కాబట్టి ఒక వైశ్యకాంత వల్ల యూయుత్సుడు అనేటువంటి కొడుకు పుట్టాడు. ఆ తరువాత గాంధారికి రోజుకొక్కడుగా దుశ్శాసనాదులు వరుసగా పుట్టారు. కాబట్టి దీన్ని బట్టి రెండో కొడుకు దుశ్శాసనుడు కాదు, ఈ వైశ్యకాంతకు పుట్టినటువంటి యూయుత్సుడు. ఆతనూజులకందరకు అనుజయై లతాంగి దుశ్శలయను కూతురు అమర పుట్టే అందు దౌహిత్రవంతుల దైన్య పుణ్యగతియు కాంతునేనని పొంగే కౌరవుండు. ఆ కొడుకులందరికీ కడగొట్టు చెల్లెలుగా సుకుమారి అయినటువంటి దుశ్శల అనేటువంటి కూతురు పుట్టింది. ఆమె వల్ల నాకు దౌహిత్రులు పుడతారు, కాబట్టి అటువంటి దౌహిత్రులు ఎవరికైతే ఉంటారో వాళ్ళు పొందేటటువంటి పుణ్యలోకాన్ని కూడా పొందుతాను అని ధృతరాష్ట్రుడు సంతోషపడ్డాడు. చూడండి కూతురు కొడుకులకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో మహాభారతకర్త. కాబట్టి దుహిత అంటే కూతురు, దౌహిత్రుడు అంటే దుహితకు పుట్టినవాళ్ళు, అంటే కూతురు బిడ్డలు. కూతురు బిడ్డలు ఒకవేళ కొడుకులు గనక లేకపోతే ఎవరికైనా ఆ కూతురు బిడ్డలే ఈ చనిపోయినటువంటి ఈ తాతయ్య అమ్మమ్మలకి చక్కగా ఉత్తరక్రియలు జరిపించే అధికారం వాళ్ళకు ఉంటుంది. ఇంతేకాదు యయాతి కథలో కూడా మనం చెప్పుకున్నాం, ఇంద్రుడి దగ్గర కోతలు కోయటం వల్ల ఇంద్రుడు తోసిపారేస్తే తలకిందులుగా పడిపోతున్నటువంటి యయాతిని
రక్షించినటువంటి వాళ్ళు ఆయన యొక్క దౌహిత్రులే. మళ్ళీ వాళ్ళ యొక్క తపశ్శక్తి చేత యయాతిని పైకి పంపించారు. అది మనం చెప్పుకున్నాం కథ. ఈ విధంగా 101 మంది పిల్లల్ని పొంది కోరిక తీరినటువంటి ధృతరాష్ట్రుని దగ్గరికి భీష్ముడు, విదురుడు మొదలైన బంధువులు, పురోహితులు, బ్రాహ్మణ శ్రేష్ఠులు వచ్చి ఒంటరిగా ఏకాంతంలో ధృతరాష్ట్రుడితో ఈ విధంగా అన్నారు. మన దుర్యోధను జన్మంబున పెక్కులు దుర్నిమిత్తములు పుట్టే జగజ్జన సంక్షయ జననుండగునని పలికెదరు ఎరుకగల మహాత్ములు వాను. నాయనా ధృతరాష్ట్ర, మన దుర్యోధనుడు పుట్టినప్పుడు అనేకమైనటువంటి దుశ్శకునాలు పుట్టినాయి. జ్ఞానులైనటువంటి మహాత్ములు ఇటువంటి పిల్లవాడు లోకజన నాశకుడవుతారు అని అంటారు అన్న. ఎందుకని? ఆ పుట్టినటువంటి ఉత్పాతాల వల్ల ఈ విధంగా ఈ పిల్లవాడు అవుతాడు అని చెప్పారు. కులమునకు అఖిల లోకంబులకు అపాయము సేయు పురుషాధము ఇమ్ముల దూషించి జగంబును కులమును రక్షించుట అరదే కువలయనాథ. ఓ ధృతరాష్ట్ర మహారాజా, కులానికి లోకాలకి కీడు కలిగించే నీచుడైనటువంటి ఈ దుర్యోధనుణ్ణి విడిచిపెట్టేసి లోకాల్ని కులాల్ని రక్షించడం నాయన నీకు తగినట్టుగా ఉంది అన్నాడు. అంటే కర్తవ్యాన్ని బోధించారు వాళ్ళు. కానీ ఆయన ఏమంటున్నాడు చూడ, ఇంకా అంటున్నారు భీష్మాదులు, నాయన అందువల్ల ఇప్పుడే ఈ దుర్యోధనుడిని విడిచిపెట్టేసి, నీకు ఇంకా 100 మంది పిల్లలు నిండుగా ఉన్నారు, వాళ్ళు పెరుగుతారు. ఒక్క కొడుకే అయితే వదిలిపెట్టమంటాం అధర్మం అవుతుంది. కానీ ఇంకా 100 మంది ఉన్నారు. అప్పుడు ధృతరాష్ట్రుడు పుత్రుల మీద మమకారంతో, అందులో జ్యేష్ఠుడు, ఆ పలుకులు వినడానికి ఇష్టపడల. అక్కడ శతశృంగ పర్వతం మీద కుంతీదేవి భీమసేనుణ్ణి కని 10వ రోజున దేవతలకు మొక్కడానికి ఆ బాలుణ్ణి ఎత్తుకొని దేవాలయానికి పోయింది. అక్కడ మిట్ట పల్లాలతోటి ప్రవేశించడానికి కూడా వీలు కానటువంటి కొండ గుహ నుండి ఒక పులి బయటకు వచ్చి మాంసం కోసమని వీళ్ళ మీదకు దూకింది, కుంతీదేవి మీదకి. కుంతీదేవి చేతిలో భీముడు ఉన్నాడు 10 రోజులు అప్పటికి. చూడండి అప్పుడు ఏమైంది. వీరుడు పాండు మహీపతి దారుణ బాణత్రయమున తద్వ్యాఘ్రము దారుణి త్రళ్ళగా నడుమన భూరి భుజుండేసి కాచ పుత్రుండేవిల్. వీరుడు మహాబలవంతుడు అయినటువంటి ఆ పాండురాజు భయంకరమైనటువంటి 3 బాణాలతోటి ఆ పులిని మధ్యలోనే భూమి మీద చచ్చిపడేటట్టుగా కొట్టాడు. దానివల్ల కొడుకు భీముణ్ణి, భార్య కుంతీదేవిని కాపాడుకున్నాడు. ఇక్కడ తండ్రి అయినటువంటి పాండురాజు అద్భుతమైనటువంటి బాణ విద్య తెలిసినవాడు. అందువల్ల ఆ ఎగిరినటువంటి ఆ యొక్క క్రూర మృగాన్ని, వ్యాఘ్రం అంటే పులి, మధ్యలోనే పడగొట్టేశాడు. ఇక్కడ దుర్యోధనుణ్ణి వదిలిపెట్టడానికి ఒప్పుకోవాలి ఆయన. ఎందుకని? ప్రథమ పుత్రుడు, ఎవరు చెప్పినా వినలా. ఎవరైనా చెబుతారు తప్ప వినిపించడానికి ఎవరూ చేయరుగా. కానీ అదే రామచంద్ర ప్రభు వంశంలో పుట్టినటువంటి సగర చక్రవర్తి తన కొడుకు అసమంజసుడు, ఆయన పేరు, పుట్టిన పిల్లల్ని తీసుకెళ్లి గంగానదిలో ముంచేవాట. వాళ్ళందరూ చచ్చిపోతుంటే వెకిలి నవ్వులు నవ్వేవాట. ప్రజలందరూ వచ్చి కంప్లైంట్ చేస్తే ఇటువంటి కొడుకు నాకు అక్కర్లేదని తరిమి పారేశాడు అడవిలోకి. కానీ వాస్తవానికి ఆయన ఎందుకు చేశాడో తెలిస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆయనకి రాజ్యం ఇష్టం లేదు. ప్రథమపుత్రుడు ఆయన, సగరుడికి రాజ్యం ఆయనకే వస్తుంది.
ఆయన తపస్సు చేసుకోవాలని ఇష్టం. అందుకని ఈ విధంగా చేస్తే తన్ను రాజ్యం నుంచి గెంటేస్తారని ఈ విధంగా చేశాడు. ఆ తరువాత తాను నదిలో ముంచినటువంటి పుత్రులందరినీ కూడా తన యోగశక్తి వల్ల అందరినీ తెచ్చి ఎవరి పిల్లల్ని వాళ్ళకు అప్పచెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజుల్లో ఇక్ష్వాకు వంశంలో సగర చక్రవర్తి ఆ విధమైనటువంటి మహాత్ముడు. రాజ్యం కోసం, ప్రజల కోసం తమ కన్న బిడ్డను కూడా వాళ్ళు పరిత్యజించగలిగారు. కానీ ఇక్కడ దుర్యోధనుడిని పరిత్యజించడానికి తన కులం పోయినా పర్వాలేదు, ప్రజలు పోయినా పర్వాలేదు అనుకుంటున్నాడు. విపరీతమైనటువంటి పుత్ర వాత్సల్యం, అదే కాదు మమకారం. సరే, ప్రజెంట్ కథలోకి వద్దాం. 3 బాణాలతోటి ఆ పులిని కింద పడేశాడు, కొట్టి చంపేశాడు. అప్పుడు ఉరుషార్దూల భయంబున పరవశయై కుంతి ఉన్న బాలకుడు శిలోత్కరముపై బడియే తన నిష్ఠుర తను హతి చేసి రాలు చూర్ణంబుగలన్. ఆ పెద్ద పుల్లి వల్ల భయపడినటువంటి కుంతీదేవి శరీరం స్వాధీనం తప్పిపోగా ఒడిలో ఉన్నటువంటి పిల్లవాడిని వదిలేసింది. ఆ వదిలినటువంటి ఆ పిల్లవాడు ఆ లోయలో పోయి పడ్డాడు. ఎక్కడా? ఒక పెద్ద బండ మీద పడ్డాడు. ఆ బండ ఏమైందిట? పిల్లవాడికి ఏం కాల, ఆ కఠినమైనటువంటి అతని శరీరం తాకిడికి ఆ కొండ మీద రాళ్ళు పిండి అయిపోయినాయి. అంతటి శక్తివంతుడు భీముడు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.